మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీయులు 6:18. You shall be my sons and daughters, says the Lord Almighty. 2 Corinthians 6:18. కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. 2 కొరింథీయులు 12:9. He said to me, my grace is sufficient for you, for my strength is made perfect in weakness. 2 Corinthians 12:9. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. 2 కొరింథీయులు 13:14. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen. 2 Corinthians 13:14. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. 2 కొరింథీయులు 13:11. The God of love and peace will be with you. 2 Corinthians 13:11. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. గలతీయ 6:18. The grace of our Lord Jesus Christ be with your spirit. Amen. Galatians 6:18. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీ 5:14. Awake, you who sleep, arise from the dead, and Christ will give you light. Ephesians 5:14. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. 2 తెస్సలోనిక 3:16. Now may the Lord of peace himself give you peace always in every way. The Lord be with you all. 2 Thessalonians. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడయుండునుగాక. 2 తెస్సలోనిక 2:17. Comfort your hearts and establish you in every good work. 2 Thessalonians 2:17. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. God shall supply all your need according to his riches in glory by Christ Jesus. Philippians 4:19. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీ 6:14. Surely blessing I will bless you. Hebrews 6:14. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీ 6:14. Multiplying I will multiply you. Hebrews 6:14. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీ 13:5. I will never leave you nor forsake you. Hebrews 13:5. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. 1 పేతురు 1:2. Grace to you and peace be multiplied. 1 Peter 1:2. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 పేతురు 2:24. By Jesus Christ's stripes you were healed. 1 Peter
2:24. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. You were called to this, that you may inherit a blessing. 1 Peter 3:9. భూపదులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రకటన 1:5. Grace to you and peace from Jesus Christ, the ruler over the kings of the earth. Revelations 1:5. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రకటన 3:10. I also will keep you from the hour of trial, which will come upon the whole world. Revelations 3:10. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ 3:7. I will begin to exalt you. Joshua 3:7. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండం 30:9. The Lord your God will make you abound in all the work of your hand. Deuteronomy 30:9. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులనుగా చేసేదను. ఇర్మియా 30:19. I will multiply them and they shall not diminish. I will also glorify them and they shall not be small. Jeremiah 30:19. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. ఇర్మియా 30:20. I will punish all who oppress them. Jeremiah 30:20. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఇర్మియా 31:24. I have satiated the weary soul, and I have replenished every sorrowful soul. Jeremiah 31:25. వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును. ఇర్మియా 31:28. I will watch over them to build and to plant, says the Lord. Jeremiah 31:28. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇర్మియా 31:34. I will forgive their iniquity and their sin I will remember no more. Jeremiah 31:34. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇర్మియా 32:38. They shall be my people and I will be their God. Jeremiah 32:38. వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడనట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఇర్మియా 32:39. I will give them one heart and one way, that they may fear me forever, for the good of them and their children after them. Jeremiah 32:39. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇర్మియా 32:40. I will make an everlasting covenant with them, that I will not turn away from doing them good. Jeremiah 32:40. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. ఇర్మియా 32:40. I will put my fear in their hearts, so that they will not depart from me. Jeremiah
32:40. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఇర్మియా 33:8. I will cleanse them from all their iniquity by which they have sinned against me. Jeremiah 33:8.